నెల్లూరు జిల్లాలో జువ్వలు తినే ఫిషింగ్ హార్బర్ వివాదం రోజురోజుకే ముదురుతోంది. పాండిచ్చేరి బోట్ల అపహరణ అంశం ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతోంది. జువ్వలదిన్న హార్బర్లో పాండిచ్చేరి బోట్ల అపహరణపై మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు నెల్లూరులోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులతో తమ కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉందని ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కమిటీలో మత్స్యకార పెద్దలను కూడా చేర్చాలని సూచించారు. బోట్ల అపహరణలో తనకు ప్రమేయం లేదని తేలితే రాజ్యసభతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని మస్తాన్ రావు సవాలు విసిరారు. కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి పెట్టాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉండాలనేది. వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు. ఈరోజు నా మీద మోపిన నింద ఇంకోరి మీద మోపవచ్చు. అటువంటిది కాకుండా ఈ అపోహలకు తాగు లేకుండా చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ వేస్తాం, మత్స్యకారులను కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తామని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కమిషన్ వేస్తే అన్నీ బయట పెడతారు. ఈ రోజు కూడా నాది ఈరోజే ఏమన్నా కూడా కలెక్టర్ గారి దగ్గర, ఎస్పీ దగ్గర, ఐజీ దగ్గర ఎక్కడేమన్నా ఇస్తా. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరి ద్వారా నుంచి ఒక పైసా ఎక్కడికన్నా ఇటువంటి విషయాలకు సంబంధించి పోయినా అతను నాతో 6 నెలల లోపల ఆ తోటయ్య అని అతను మాట్లాడున్నా నేను చూసా. అతను 2 రోజులు ఏం మాట్లాడలేదు. 3వ రోజు అది చూసా. ఆ వీడియో చూసిన తర్వాత చెప్పు అంటా ఉన్నారు. అతను ఏంది బిఎంఆర్ అంతే, ఇంకెక్కువ మాట్లాడడం. నేను కమిటీ ఖచ్చితంగా ఏంటంటే అంతర్రాష్ట్రీయ